ఈ రోజుల్లో మనుషులు ఎంత సెల్ఫిష్గా ఉన్నారు అంటే అవసరమని వేడుకుంటారు, అవసరానికి మళ్ళీ వాడుకుంటారు, అవసరం తీరేక మీతో ఆడుకుంటారు. మనుషులు చాలా అంటే చాలా చాలా సెల్ఫిష్. ఒక మనిషికి మీరు 99 సార్లు సహాయం చేసే ఉంటారు. ఆ 99 సార్లు సహాయాన్ని పక్కన పెట్టి ఏదో కుదరక ఒక్క సహాయం చేయకపోయి ఉంటారు చూడండి, దాన్నే గుర్తుపెట్టుకుంటారు. ప్రతి మనిషి లైఫ్లో రెండు విషయాలు నువ్వు ఎవరో నిన్ను తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. మనల్ని మోసం ఎవరు చేస్తారో తెలుసా? మనల్ని మోసం మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. అందులో చుట్టాలు మొదటి ప్లేస్లో ఉంటారు. నిజమే కదా? స్వీట్స్ తీపిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికే హానికరం. అలాగే ఒక మనిషి తీపిగా మాట్లాడుతున్నాడు కదా అని మనం బలహీనత మాటలు వాళ్ళకి చెప్పామనుకోండి, ఎప్పటికైనా మన జీవితానికే హానికరం. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ఏ ప్రయోజనము లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో మనం ఏమి చెప్పినా వాళ్ళకి ఏమి చేసినా మన విలువ తెలియదు. ఎప్పుడు మన సహాయం ఎలా ఉండాలి అంటే ఇంకొకరి కడుపు నింపేలా ఉండాలి, అంతేగాని మన అవసరం కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా ఉండకూడదు. నిజమే కదా? ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసమే మనం బ్రతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ఎక్కువగా ఆలోచిస్తారో, ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని మనం ప్రేమించాలి. ఎంతమందికి ఎస్ అనిపిస్తుందో, ఎంతమందికి నో అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం అందం కోసం మాట్లాడుకుంటే అందమైన మనుషులు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు చాలా అరుదుగా ఉంటారు. నిజమే కదా? మన స్వార్థం కోసం, మన మంచి కోసం మనం రైట్ అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మనం చెప్పిందే రైట్ అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మన స్వార్థం కోసం, మన గెలుపు కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించడం అనేది చాలా పొరపాటు. భార్య విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, భార్య ఉన్నంత వరకు మనకి తెలియదు. భార్య విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, భార్య మనకి నువ్వు వద్దు అని మనకి వదిలేసి వెళ్ళిపోయిన రోజే భార్య విలువ మనకు అర్థమవుతుంది. నిజమే కదా? ఎవరినైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటే అది తల్లిని చెయ్యండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అంటే అది తండ్రికి ఇవ్వండి. ఎందుకు అంటే ఈరోజు మనం ఈ పరిస్థితిలో, ఈరోజు ఈ లోకంలో ఉన్నాము అంటే అది తల్లిదండ్రి మాత్రమే కారణం. తల్లిదండ్రి లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండం. అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు. ఈ రోజులో లోకంలో ఉన్నామంటే తల్లిదండ్రులే కదా. అందుకే మనం ఏదైనా ఉపకారం చెయ్యాలన్నా, మర్యాద ఇవ్వాలన్నా అది తల్లిదండ్రికే ముందు ఇవ్వండి. తల్లిదండ్రికి మించి ఏమీ లేదు.